మన తండ్రి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సంఘముగా చేరి వస్తూ ఉన్నాం. నేడు కూడా దేవుడు మనకు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవాలమై ఉన్నాం. వాస్తవానికి ఈరోజు మరి దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల విజన్ గురించి, 70 వారాల దర్శనాన్ని గురించి మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుందని ముందే చెప్పాను. కానీ ఆ లెసన్ని పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి లోకం అంతా రేపు క్రిస్మస్, యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఆచరిస్తున్నాం కాబట్టి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీకు అవగాహన ఉండాలని ఈరోజు మరి యేసుక్రీస్తు యొక్క జననం గురించి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించుదాం. కొంతమందికి ప్రశ్న ఉండొచ్చు, ఎందుకు క్రిస్మస్ చేయాలి, ఎందుకు చేయకూడదు, అసలు ఏంటి దాని వెనకల బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనకి ఈ పాఠం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క జననం యొక్క ప్రాముఖ్యత. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్. Significance of the birth of సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత. యేసుక్రీస్తు యొక్క జనన ప్రాముఖ్యత. యేసుక్రీస్తు జనన ప్రాముఖ్యత. సో ఈరోజు ప్రపంచమంతటా కూడా డిసెంబర్ 27న యేసుక్రీస్తు జన్మించాడని ఏం చేస్తున్నారు, మొత్తం ప్రపంచమంతటా ఆచరిస్తున్నారు, పండగలాగా ఆచరిస్తున్నారు. అన్యులు కూడా, అంటే క్రైస్తవులు కాని వాళ్ళు కూడా క్రిస్మస్ ఆ రోజు హాలిడే వెళ్ళటం, సెలబ్రేట్ చేసుకోవటం, అన్యులు కూడా మామూలుగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం, అన్యులు కూడా స్టార్లు కడుతున్నారు, అన్యులు కూడా క్రిస్మస్ ట్రీలు పెట్టేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క జనన ప్రాముఖ్యత గురించి, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడనే దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీద జన్మించాడు, కానీ ఏ రోజు ఆయన జన్మించాడనేటువంటి దాన్ని మాత్రం బైబిల్ ఏం చేయలేదు, మెన్షన్ చేయలేదు. ఏ వర్షన్ బైబిల్లో కూడా లేదు. ఇంగ్లీష్లో చాలా వర్షన్స్ ఉంటాయి, కింగ్ జేమ్స్ వర్షన్ అని, ఎన్కేజేవి అని, ఎన్ఐవి అని, ఏఎస్బి అని, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. ఏ వర్షన్లో కూడా క్రిస్మస్ 25ని మెన్షన్ చేయలేదు, రాయబడలేదు. ఓకే, మరి ఎలా వచ్చింది డేటు? ఫస్ట్ ఒకసారి యేసుక్రీస్తు యొక్క జననం గురించి బైబిల్లో మనం ఏం చూస్తాము? లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఆ దినములలో, లూకా సువార్త 2వ మొదటి 2 వచనాలు, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కాబట్టి పరిచయం, ఇంట్రడక్షన్. యేసుక్రీస్తు యొక్క జననం ఎప్పుడు జరిగింది? ఎవరి కాలంలో జరిగింది? సీజర్ అగస్టస్. సో సీజర్ అగస్టస్, అగస్టస్ ని తెలుగులో అంటే ఔగుస్తు అన్నారు, సీజర్ ని కైసరు అన్నారు. సో కైసరు ఔగుస్తు, కైసరు
ఔగుస్తు చక్రవర్తిగా ఉన్న సో సీజర్ కైసర్ అంటేనే చక్రవర్తి. ఆయన పేరు వచ్చేసి అగస్టస్ ఔగుస్తు. అతను ఏమన్నాడు అనమాట, చక్రవర్తి అయిన ఔగస్తు. సీజర్ అంటే చక్రవర్తి. ఇప్పుడు జూలియస్ సీజర్ అంటాం. సో సీజర్ అనేది ఏంటనమాట, చక్రవర్తిని సీజర్ అంటారు. ఓకే, సో కైసర్ అనేది ఆయన పేరుగా. సో తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చేసరికి సీజర్ ఏమన్నారనమాట, కైసర్. సీజర్ అగస్టస్ ఆయన చక్రవర్తిగా ఉన్న కాలంలో ఎక్కడ సీజర్ రోమా చక్రవర్తి అన్నారు. రోమా చక్రవర్తి పరిపాలనలో రోమా చక్రవర్తి పరిపాలనలో ఈయన రోమా చక్రవర్తి, కైసర్ ఔగుస్తు అని ఆయన రోమా చక్రవర్తి. సో కైసర్ ఔగుస్తు పరిపాలనలో యేసు ప్రభువు వారు జన్మించారు. ఇంకా కురేనియస్ వాస్ గవర్నింగ్ సిరియా. సిరియాకి సిరియా దేశమునకు ఏమై ఉన్నాడు, కురేని సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న కాలంలో. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, యేసుక్రీస్తు యొక్క జననం హిస్టరీ, ఎవరు పరిపాలిస్తున్న కాలంలో ఆయన జన్మించాడో చెప్తున్నాడు అన్నమాట బైబిల్లో. అంటే అగస్టస్ సీజర్ అని ఆయన ఉన్నాడు, రోమాని పరిపాలిస్తున్నాడు. అలాగే సిరియాకి కూడా కురేని అనేవాడు గవర్నర్గా అధిపతిగా ఉన్నాడు, కురేనియస్. సో దీన్ని బట్టి ఏమవుతుంది అనమాట, ఆ అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య, ఫస్ట్ సెన్సస్ అన్న ఇంగ్లీష్ లో ఏమనింది, ఇంగ్లీష్ ఓన్లీ సెన్సస్. ఓకే, సెన్సస్ మొదటి ప్రజా సంఖ్య అంటే ప్రపంచంలోనే మనుషులందరూ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి జరిగిన మొట్టమొదటి సెన్సస్. ఓకే, సో మొదటి ప్రజా సంఖ్య జరిగినప్పుడు ఆజ్ఞ అయింది, ఔగుస్తు చక్రవర్తి అసలు భూమి మీద మనుషులందరూ ఎంత ఉన్నారో లెక్కేయండి, సెన్సస్ చేయండి అని లెక్కెట్టారు అనమాట. అంటే ఆయా దేశం వాళ్ళు చేసుకోవటం వేరు, కానీ ప్రపంచంలో మొత్తం అందరు ఎంత ఉన్నారో తెలియాలి. వరల్డ్ పాపులేషన్ ఎంత ఉన్నారో తెలుసుకోవడానికి జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య కాలంలో యేసుక్రీస్తు జన్మించారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జననం అది ఊహ కాదు, కల్పితం కాదు, ఏంటన్నమాట, ఇట్స్ హిస్టరీ. ఈ కాలంలో జరిగిందని చెప్తున్నాడు లూకా గారు. తర్వాత ఏమన్నాడు, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకి వెళ్ళింది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తున్నాడు, ఎక్కడ జన్మించను, ఎక్కడ జన్మించను, బెత్లెహేమను దావీదు ఊరి, దావీదు ఊరు, బెత్లెహేమను దావీదు ఊరు. ఎవరి ఊరు అది, దావీదు అన్నమాట. దావీదు పుట్టిన ఊరు అది, దావీదు యొక్క హోమ్ టౌన్. ఇప్పుడు పశువుల తొట్టిలో జన్మించాడా
లేదా ఎక్కడో జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టారా? అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు యేసుక్రీస్తు పశువుల తొట్టిలో జన్మించాడని చాలా మంది చెప్పారు. పశువుల పాకలో యేసు జన్మించలే. ఎక్కడ జన్మించాడు చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేదు. సో ఫస్ట్ కుమారుని కనింది. కుమారుని కని ఫస్ట్ స్టెప్. కుమారుని కని ఎక్కడికి వచ్చారు? సత్రముకు వచ్చేది. నెక్స్ట్ సత్రములో స్థలం లేనందున ఎక్కడికి వెళ్ళారు? పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కుమారుని కనింది ఎక్కడ? ఊర్లో కనింది, కానీ ఎక్కడ మెన్షన్ చేయలే. మరియా యేసుని ఎక్కడ కనిందో స్థలము కుమారుని కని ఏం చేస్తుంది అనమాట? పొత్తిగుడ్డలతో చుట్టింది. చుట్టిన తర్వాత ఎక్కడికి వచ్చారు? సత్రంకి వచ్చారు. అంటే సత్రం అంటే ఏంటి? అప్పుడు ప్రతి ఊర్లోనూ ఏముంటాయి అనమాట, ఊరు బయట సత్రాలు ఉంటాయి. దాన్న ట్రావెలర్స్ కి, పరదేశులకి రెస్ట్ తీసుకోవడానికి, ఉండడానికి ఏముంటాయి అనమాట, సత్రములు ఉంటాయి ఊరు బయట. సో మా ఊర్లో కూడా సత్రం ఉండేది. మీ ఊర్లో ఉన్నాయి సత్రాలు? మా ఊర్లో ఉంది సత్రం. అంటే ఎవరైనా దారిలో పోయే వాళ్ళందరూ వస్తారు, అక్కడ పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ పొద్దున వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా భిక్షగాళ్ళు ఆడుకునే వాళ్ళు ఉంటాం. అలా సత్రం ఒకటి ఉండేది. ఆ సత్రం ఫుల్ ఎలా ఉందంట, నిండిపోయింది. సో సత్రములో వారికి స్థలము లేనందున రష్ అయిపోయింది, స్థలం లేదు, ప్లేస్ లేదు. ఇప్పుడు బిడ్డని పడుకోబెట్టాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళారనమాట? ఆ ప్రక్కనే పశువుల తొట్టి ఉంటే, పశువుల పాకు ఉంటే, ఆ పశువుల పాకు వెళ్ళిపోయి ఆ పశువుల తొట్టిలో ఏం చేశారనమాట? పరుండబెట్టారు. సో కాబట్టి మరియా యేసుక్రీస్తుకి పశువుల తొట్టిలో జననం ఇయ్యలేదు. ఇప్పుడు పశువుల తొట్టిలో కని సత్రానికి వెళ్ళి అక్కడ స్థలం లేనందున మళ్ళీ పశువుల తొట్టికి వచ్చారా? అలా ఉంది అక్కడ. కానీ ఆమె ఎక్కడో కనింది, మార్గ మధ్యలో కని ఉండవచ్చు. ఒకవేళ బంధువులు ఇల్లు ఉంటే ఇంకా సత్రానికి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడో జన్మించాడు అంటే మెన్షన్ చేయలే. ఎందుకు? ఒకవేళ యేసుక్రీస్తు పలానా స్థలంలో జన్మించాడని తెలిస్తే ఏమవుతుంది? ఇంకా దాన్ని ఒక పుణ్యక్షేత్రం చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఎలాగో, ఇంకా మా మధుర మీనాక్షి ఎలాగో, ఇక గంగా ఎలాగో, కాశీ ఎట్లాగో, ఇవేవి ఆధారం లేకపోతేనే అంత పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు చేసేస్తున్నారు. అలాంటిది యేసుక్రీస్తు ఈ స్థలంలో జన్మించాడు ఒకవేళ బైబిల్ అనే డైరెక్ట్ గా చెప్తే మాత్రం దాన్ని ఏం చేస్తారు? అప్పటికే రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా ఇప్పుడు యెరూషలేములో ఎక్కడ బైబిల్లో చెప్పబడిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్యాథలిక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పుణ్యక్షేత్రాలు చేసి పెట్టేశారు. నేను అక్కడ యెరూషలేంకి వెళ్తే వాళ్ళే అక్కడ పెట్టేశారు అనమాట. ఇది యేసు ప్రభు పుట్టిన స్థలం అనేసి, అక్కడ యేసుక్రీస్తు శిలువ వేసినటువంటి స్పాట్ ఇది అని ఒక పెద్ద గుడి పెట్టి అక్కడ ఒక శ్రైన్ లాగా చేసి క్యాథలిక్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకి రియల్ ప్లేసెస్ దొరకవు. అంతా ఈ క్యాథలిక్స్ చర్చిలు కనిపిస్తాయి మనకి యెరూషలేంలో. అది క్యాథలిక్ వరల్డ్కి వెళ్ళినట్టు ఉంటుంది యెరూషలేంకి వెళ్తే. అంటే దేవుడు మెన్షన్ చేయించలేదు కావాలని, డేట్ కూడా మెన్షన్ చేయించలే. ఇప్పుడు పస్కా పండగ ప్రతి మొదటి సంవత్సరం, ప్రతి మొదటి నెల 14వ రోజున పస్కా పండుగను ఏం చేయాలి అని చెప్పిన వాడు యేసుక్రీస్తు ఏ రోజు జన్మించాడో చెప్పలేడా? చెప్పగలడు దేవుడు. కానీ మనుషుల బలహీనతను బట్టి దాని పుణ్యక్షేత్రంలాగా చేస్తారని చెప్పి దేవుడు ఏం చేయలేదన్నమాట. అంటే యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ప్లేస్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అక్కడ. అర్థమవుతుంది కదా? పాత నిబంధనలో మోషే యొక్క సమాధిని కూడా దేవుడు ఏం చేశాడు?
చూపించి చెప్పలేదు. మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో చెప్పలేదు. సమాధి చేసినోడు దేవుడు మాత్రమే, మనుషుల చేత సమాధి చేయబడలేదు. మోషే సమాధి అయింది, కానీ ఎక్కడుందో ఎందుకు? మోషే సమాధి ఉంటే అంత అయిపోయాయి ఇంకా. ఎందుకంటే మోషే చనిపోయి 1500 సంవత్సరాలు అయినా యేసు ప్రభు భూమి మీద ఉన్నా కూడా యేసుక్రీస్తుని కాదని మోషేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళి సంఘం స్థాపించబడింది, అయినా కూడా ఇంకా కొంతమంది వాదిస్తున్నారు ఏమని? యేసు మోషే కంటే ఏం గొప్పవాడేమి, మోషేనే గొప్పవాడు, ఎవరు కాదు అని నమ్మేవాడు. అలాంటిది ఒకవేళ సమాధి ఉండింటే అందుకే దేవుడు మోషే సమాధిని మనుషులకు చెప్పి, అంటే విగ్రహారాధన అయిపోతుంది. కొంతమంది అంటారు దేవునికి జలసేమో, దేవునికి జలసేమో విగ్రహారాధన అయిపోతుంది. అది కరెక్ట్ కాదు, అది మనుషులకు అది మంచిది కాదు. అందుకే దేవుడు మోషే సమాధిని మనుషులకు తెలియకుండా చేశాడు. యేసు ప్రభు యొక్క జనం కూడా ఏ స్థలము చెప్పలేదు, ఏ రోజని కూడా మెన్షన్ చేయాలి, ఏ రోజని మెన్షన్ చేయాలి. ఇప్పుడు సెన్సస్ కూడా ఒకే రోజు జరిగింది కాదు. సెన్సస్ ఒక రోజులో అయిపోద్దా? సెన్సస్ టైం పడుతుంది, ఒక 5-6 రోజులు టైం పడుతుంది. మరి ఈ 5-6 రోజులు ఎప్పుడు జన్మించాడో తెలియదు. ఒక రోమన్ రికార్డ్స్ ప్రకారం ఆ సెన్సస్ ఏ నెల జరిగిందో కనిపెట్టగలిగితే మేబీ హిస్టారియన్స్ కొంచెం ఏం చేసి ఉండొచ్చు, రీసెర్చ్ చేసి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ అంటే ఆ డిసెంబర్లోనే జన్మించే దానికి మేబీ కొంతమంది హిస్టారియన్స్ ప్రయత్నించుండొచ్చు. అయితే ఫస్ట్ టైం ఒకతను, ఎవరంటే అతను జూలియస్ సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్. సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్ ఇతను పాపులర్ చేశాడు. Popularized December, popularized the idea that Jesus was born on December 25. సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్ ఇతను పాపులర్ చేశాడు. ఏ పేరు అతని పేరు? సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్. ఎప్పుడు? 221 AD. In 221 AD. In 221 క్రీస్తు శకం 221. సో ఏడు అంటే తెలుసు కదా, యానో డొమినియన్ అంటే ప్రభు యొక్క యుగం, ప్రభు యుగం. క్రీస్తు శకంలో 221లో డిసెంబర్ 20వ తారీఖున యేసుక్రీస్తు జన్మించి ఉండవచ్చు అని పాపులర్ చేశారు. అప్పటికే డిసెంబర్ 25న రోమియోలు వచ్చేసి సూర్యుని యొక్క బర్త్ని సెలబ్రేట్ చేసేవారు. ఎలా అంటే ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో అంతా కూడా ఈ సీజన్ ఎలా ఉంటుంది? ఫుల్ చలి. సో అప్పుడు ఈ చలికాలం పోయి ఏది రావాలి? స్ప్రింగ్ సీజన్ రావాలి. చలికాలం పోయి స్ప్రింగ్ సమ్మర్ వస్తాను అంటే అప్పుడు సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు, సూర్యుడు మళ్ళీ రిజరక్షన్ అవుతాడు అని చెప్పి ఆ పండగ కోసం ఆచరించేవాళ్ళు. ఆల్రెడీ
ఇతను చెప్పకముందే డిసెంబర్ 25న సూర్యుడికి ఒక పండగ జరిగేది. ఏ పండగ అంటే గిన చలికాలం పోయి వేసవి కాలం రావాలి, చలికాలం పోయి ఎండలు రావాలి. ఓ సూర్యుడా మాకు ఈ చలికాలం తీసేసి ఎండ నువ్వు అని ఏం చేసేవారు అనమాట, సూర్యుడికి ఫెస్టివల్ చేసేవారు. సో దాన్ని ఈ జూలియస్ ఆఫ్రికనస్ అతని ద్వారా ఏమైందనమాట. రోమన్స్ అందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ మూఢనమ్మకాన్ని ఏం చేయాలి, డిసెంబర్ 25న విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఆ పండగకి అలవాటు పడిన వాళ్ళు యేసుక్రీస్తు జన్మం ఆచరిద్దాం, దీనికి బదులుగా యేసుక్రీస్తు జన్మాన్ని ఆచరిద్దాం అని చెప్పి ఏం చేశారన్నమాట, మార్చేశారు. కాన్సెప్ట్ ఏమో ఒకటే, ఏంటి ఇప్పుడు యేసు కాన్సెప్ట్ ఏంటి, లోకానికి వెలుగునివ్వడానికి వచ్చాడు. వీళ్ళు డిసెంబర్ 25th ఏమని ఆచరిస్తున్నారు, సూర్యుని వెలుతురు కోసం వీళ్ళు పండగ చేస్తున్నారు. సో ఒకటేమో ఆత్మ సంబంధమైంది, ఇంకోటేమో సో రెండింటికి మ్యాచ్ కుదిరాయి. అందుకు డిసెంబర్ 25. సో ఆ సన్నును వదిలేయండి, ఈ సన్నును పట్టుకోండి అన్నట్టు అయిపోయింది. SUN, ఓకే, SON. సో సన్ ఫెస్టివల్ తీసి సన్ ఆఫ్ గాడ్ ఫెస్టివల్ చేద్దాం, అలా స్టార్ట్ అయింది. అయితే ఆర్థడాక్స్ చర్చెస్ జనవరి 6th లేదా జనవరి 7th క్రిస్మస్ చేస్తారు. కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఈ మధ్యలో చాలా చర్చెస్ క్రిస్మస్ ని ఆచరించడం స్లోగా మానేస్తారు. వాక్యం తెలుస్తున్న కొద్దీ, వాక్యం అవగాహన అయ్యే కొద్దీ, సత్యము బయలుపరచబడే కొద్దీ చాలా చర్చెస్ డిసెంబర్ 25ని యేసు ప్రభు జన్మంగా ఏం చేస్తారనమాట, ఆచరించడం తక్కువ చేస్తారు. కానీ హాలిడే, సో ఇప్పుడు హాలిడేస్ కావాలి వాళ్ళకి, సో అది అందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంతే. సో ఇప్పుడు మనకి ఎలాగైతే సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు ఇలా ఉన్నాయి మనకి, మరి వాళ్ళకి వేరే దేశంలోకి దసరా సెలవులు ఉన్నాయా, వేరే దేశస్తులకి సంక్రాంతి సెలవులు ఉన్నాయా, లేవు. ఏ సెలవులు అనమాట, డిసెంబర్. అందుకని వాళ్ళు హాలిడే సీజన్ వాళ్ళకి. ఇవన్నీ మనం హిస్టరీ పరంగా చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడు అనేటువంటి ప్రూఫ్ మాత్రం లేదు. కాబట్టి మనం యేసుక్రీస్తు జన్మించాడనేది ఏంటనమాట, వాస్తవం, నిజం, సత్యం, చరిత్ర. కానీ ఎప్పుడు అనేది మాత్రం లేదు. మనిషి ఏం చేశారనమాట, ఏదో ఊహించుకొని ఏం చేశారు. ఇప్పుడు పౌలు హెచ్చరికలు, పౌలు హెచ్చరికలు ఏ విషయంలో, పండుగని ఆచరించే విషయంలో పౌలు యొక్క హెచ్చరికలు చూద్దాం. లేదంటే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క జననమును ఏం చేయలేదు, ఆచరించలేదు. మొదటి శతాబ్దం క్రైస్తవులు క్రిస్మస్ ని ఆచరించినట్టు ఆధారాలు లేవు. ఉన్నాయా? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్, అపోస్తల కార్యముల గ్రంథం, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యముల గ్రంథంలో ఎక్కడైనా యేసుక్రీస్తు యొక్క జననాన్ని వాళ్ళు ఆచరించినట్టు, పండగలాగా చేసినట్లు, లేదా దేవుని ఆజ్ఞ కానీ అపోస్తల యొక్క ఆజ్ఞ కానీ ఉందా? మేము యేసుక్రీస్తు జననం రోజున కూడి ఉండగా అలా ఎక్కడ కూడా. కాబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు క్రిస్మస్ ని ఆచరించినట్టు ఆధారాలు లేవు. ఎందుకు వారి ఫోకస్ అంతా దేని మీద అన్నమాట,
అపోస్తల కార్యములు 2:42 చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. యాక్ట్స్ 2:42. అప్పుడు అపోస్తుల బోధతో వీళ్ళు తృప్తిగా ఉన్నారు అంతే. రీసెర్చ్ ఏమి చేయలేదు. అపోస్తులు ఏమైతే బోధించారో, అపోస్తులు వీళ్ళకి ఏమైతే నేర్పించారో వాటిలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, తృప్తి చెందుతున్నారు. అప్పుడు అపోస్తుల బోధ, తర్వాత సహవాసమందు. సహవాసం ఎప్పుడెప్పుడు చేసేవారు? ప్రతిరోజు చేసేవారు. సహవాసం ఎప్పుడు ఉండేది వీళ్ళకి? ఎందుకంటే ప్రతిరోజు తప్పక దేవాలయంలో వారు కూడుకొనొచ్చు. ప్రతిరోజు వాళ్ళు దేవాలయంలో కూడుకుంటున్నారు. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నారు. ప్రతి ఆదివారం యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధరణలో భాగవహిస్తున్నారు. సహవాసమును రొట్టె విరుచుట. సో ఈ రొట్టె విరుచుట వచ్చేసి ఆదివారం ప్రభు బల్ల. ఇంటింట రొట్టె విరిచిదేమో ఫెలోషిప్ మీల్. ఇంటింట ఏం చేస్తారు? దేవాలయంలో కూడుకుంటారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు. అప్పుడు ఏం చేస్తారు? ఈరోజు మా ఇంట్లో భోజనం ఇంతమంది ఎలా? ఓకే, నేను 20 మందికి మా ఇంట్లో భోజనం చేస్తాను. నువ్వు 20 మందికి ఆర్గనైజ్ చేసి నువ్వు ఒక అలా వాళ్ళు ఏం చేస్తారు అనమాట. ఒక్కొక్క రోజు దేవాలయంలో కూడుకున్నప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారనమాట, విందుని అరేంజ్ చేశారు. అది వేరు. ప్రతి ఆదివారం రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంట? ప్రార్థన యందు ఎలా ఉన్నారు? ఎడతెగక. అంటే వీళ్ళకి మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి అపోస్తుల బోధనే వాళ్ళకి ఎంతో గొప్పగా ఉంటాయి. అపోస్తులు బోధిస్తే గంట చెప్తారా? ఎంతసేపు బోధిస్తారు? అపోస్తులు బోధిస్తే. పౌలు బోధిస్తే ఎంతసేపు బోధిస్తారమ్మా? మనలాగా కరెక్ట్ గా 10:30 అయిపోయింది ఆపు పౌలు అంటారా ఎవరన్నా? టైం ఉండేదా? అప్పుడు మనలాగా టైం పెట్టుకుని చేసేవాళ్ళు ఆరాధన. మొదటి శతాబ్దంలో టైం పెట్టుకుని ఆరాధన చేయలే. ఎలా ఆరాధన చేసేవాళ్ళు? అంతే, వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది. ఆకలి ఇంతవరకు ప్రసంగం చేసేవాడు. ఐతుక్ అనేవాడు పౌలు గారు రాత్రంతా ప్రసంగం చేశాడు. ఒకడు పడిపోతాడు కదా, కింద పడిపోయి చనిపోతాడు. రాత్రంతా ప్రసంగం చేశాడు. సండే నైట్ అంతా ప్రసంగం. అప్పుడు వాళ్ళకి వాక్యం ఎలా ఉంటది? చాలా. మనకి ఇక్కడ బైబిల్లో ఎంత ఉందో అంతకంటే ఎక్కువ వాళ్ళకి విత్తబడేది వాక్యం. లైవ్ సర్మన్స్ వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లైవ్ గా వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. కాబట్టి వాళ్ళు అపోస్తుల బోధలోను ప్రతిరోజు వాళ్ళకి జరిగే సహవాసంలోను ప్రతి ఆదివారంలోను ప్రార్థన చేయట్లోనూ వాళ్ళు ఎలా ఉన్నారనమాట? ఎడతెగక ఉండిరి, తృప్తి కలిగి ఉంటారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు యేసు ఎక్కడ పుట్టాడబ్బా, ఎప్పుడు పుట్టాడబ్బా అని ఏం చేయలేదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయో, టెన్షన్ తీసుకోనో, లేదా యాడ్ చేద్దామనో ఏం చేయలేదు అన్నమాట. ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది ఏంటంటే దానికి సంబంధించి తెలిసేది. వాళ్ళకే బర్త్డే లేవు, వాళ్ళే బర్త్డేలు చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మనకేమైపోయింది? బర్త్డే అనేది ప్రతి ఊర్లో అయిపోయింది. ఒకప్పుడు కేక్ అనేది పల్లెటూరులో తెలిసేది కాదు, బర్త్డేలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది? పల్లెటూరులో కూడా బేకరీలు ఉండిపోయాయి. బెంగళూరు బేకరీ అని పెట్టారు పల్లెటూరులో కూడా. అంటే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అనేది ఏమైపోయిందంటే మనిషికి చాలా ముఖ్యమైనది అయిపోయింది. మొదటి శతాబ్దంలో అసలు అది విషయమే కాదు, అసలు అది మ్యాటరే కాదు. ఎప్పుడు పుట్టాం, ఏ రోజున పుట్టాం, ఆ రోజు కేక్ తెప్పించుకోవాలి, సెలబ్రేట్ చేయాలి, చాక్లెట్లు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, గ్రీటింగ్ అలా ఏమి ఉండేవి కావు. వాళ్ళ ఫోకస్ అంతా, వాళ్ళ ప్రాధాన్యత అంతా తర్వాత
గలతీ పత్రిక 4:9-11 చూడండి. పౌలు హెచ్చరికలు. సో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రిస్మస్ ని ఆచరించకపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఈ బోధలందునే తృప్తి చెందే వాళ్ళు. ఇంకోటి పౌలు కూడా హెచ్చరించాడు, ఏమని? గలతీ 4:9-11, గలేషియన్స్ 4:9-11. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనవి ఇక్కడ ఇప్పుడు దేవుణ్ణి మీరు ఇప్పుడు ఎరిగిన వారు, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఏమన్నా అర్థమైందా? ఇంగ్లీష్ లో ఏముంది? But now that you know God, or rather are known by God, and you are known by God. You know God and you known by God. దేవుని గురించి మీకు బాగా తెలిసింది, మీ గురించి. అలాంటప్పుడు ఎలాంటి వాతావరణం ఉండాలి? ఎప్పుడైతే ఇప్పటివరకు ఏముంది? దేవుని గురించి మీకు సరిగా తెలియదు, దేవుని గురించి మీకు బాగా తెలుసు, మీ గురించి దేవునికి బాగా తెలుసు, కానీ దేవుని గురించి ఇప్పుడు మీరు బాగా తెలుసుకొని ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక, ఫర్ దిస్ రీజన్, గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. సో బలహీనమైనవి, తర్వాత నిష్ప్రయోజనం. ఇంగ్లీష్ లో ఏమన్నాడు? బలహీనమైన వాటిని వీక్, తర్వాత నిష్ప్రయోజనమైన వాటిని మిజరబుల్ ప్రిన్సిపల్స్, తర్వాత బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. మూల పాఠాలు ఏమన్నాడు ఇంగ్లీష్ లో? కార్నర్ థింగ్స్. మూల పాఠాలు ఇంగ్లీష్ ఏమన్నారు? అంతేనా? మూల పాఠం లేదా? ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే మూల పాఠాలు, మిజరబుల్ అంటే నిష్ప్రయోజనమైనవి, యూజ్లెస్ రూల్స్. నీ దాంట్లో యూజ్లెస్, ఓకే, యూజ్లెస్ రూల్స్ అని ఉంది. నిష్ప్రయోజనమైన రూల్స్, నిష్ప్రయోజనమైన మూల పాఠాలు, బలహీనమైన ప్రిన్సిపల్స్, వీక్ ప్రిన్సిపల్స్, మిజరబుల్ ప్రిన్సిపల్స్. ఏంటంట అవి? ఏంటన్నాడు? మీరు దినములను మాసములను, సో అబ్జర్వింగ్ ద డేస్, దినములను మాసములను, అబ్జర్వింగ్ ద మంత్స్, మాసములను, ఉత్సవ కాలములను. ఉత్సవ కాలములు అంటే సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్. ఉత్సవ కాలాలు అంటే సెలబ్రేషన్, ఫెస్టివల్స్ అన్నారా? సీజన్స్ అన్నారా? సీజన్స్. ఓకే, ఫెస్టివల్స్, సీజన్స్. సంవత్సరములను ఆచరించుతున్నారు. అబ్జర్వింగ్ ద ఇయర్స్, సంవత్సరములను ఏం చేస్తున్నారు? ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. వీటిని ఏమన్నాడు? మూల పాఠాలు అన్నాడు. అబ్జర్వింగ్ ద డేస్, అబ్జర్వింగ్ ద మంత్స్, అబ్జర్వింగ్ ద ఫెస్టివల్స్, అబ్జర్వింగ్ ద ఇయర్స్, సంవత్సరాలని. వీటిని మీరు మళ్ళీ మూల పాఠాల తట్టు ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనటువంటి మూల పాఠాలు. అంటే అప్పుడు బర్త్డేలు యూజ్ఫుల్, యూజ్లెస్? మనవి కూడా అంతే. నా కొడుకు బర్త్డేకి ₹1,00,000 ఖర్చు పెట్టి చేశారు ప్రభువా. యేసు ప్రభు ఏమంటాడు? ఎవరు చేయమన్నా? అంత ఖర్చుతో సత్కార్యాలు చేసి ఉండొచ్చుగా, సింపుల్ గా బర్త్డే ముగించి ఇంకొకరికి హెల్ప్ చేసి ఉండొచ్చుగా. అంటే సత్కార్యములే. అందుకే మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమొస్తాయంట? మన క్రియలు మన వెంట వస్తాయి మనం చనిపోయిన తర్వాత.
అంతే తప్ప మనం ఎన్ని ఫంక్షన్లు చేసాం, ఎన్ని పండగలు చేసాం, ఎంత బట్టలు కొన్నాం, ఎంతమందికి మంచి కాస్ట్లీ భోజనం పెట్టాం, ఇవేవి రావు. ఇవి సత్కార్యం లెక్కలోకి రావు. ఎప్పుడైతే అవి సత్కార్యంలోకి రావో అప్పుడు అదేంటది? బలహీనమైంది, నిష్ప్రయోజనం. సో మనం కూడా మన డబ్బుని ఎక్కువ బలహీనమైన దానికి, నిష్ప్రయోజనమైన దానికి ఏం చేయకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. యూజ్లెస్ వాటికి ఖర్చు పెట్టకూడదు. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి పనికిరాని కార్యాలు మనం పరలోకానికి తీసుకెళ్ళడానికి పనికిరానివి ఎందుకు మనం దానికోసం ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? ఇప్పుడు క్రిస్మస్ రోజున ఓ స్టార్ కడితేవి, ట్రీ కడితే స్టారు, ఓ ట్రీ, లైటింగ్స్, కేకు, క్యాండిల్స్, అందరినీ పిలిచిపోయి ఎంత అవచ్చు? బిర్యానీ మొత్తం కలిపి క్రిస్మస్ పండగకి 50,000 ఖర్చు అయింది. 50,000 క్రిస్మస్ పండుగ కోసం నువ్వు ఖర్చు పెడితే అది సత్క్రియలోకి వస్తుందా? ఏంటంటది? అంటే పండుగల ఆచారం, సంవత్సరాలను ఆచరించడం, దినాలను ఆచరించడం, అవి ఏంటనమాట? ఇప్పుడు మాసాలు అంటారు. ఓకే, ఇది ఆషాఢం వస్తే గిన కోడలు పుట్టింట్లో ఉండకూడదు. ఎవరింట్లో ఉండాలి? సరే, అత్తగారింట్లో ఉండకూడదు అంట. ఆషాఢంలో ఎక్కడ ఉండాలంట? అమ్మగారింటికి వెళ్ళిపోవాలి. అత్తగారింట్లో ఉండకూడదు. అత్తగారింట్లో ఉంటే అరిష్టం అంట. అంటే అరిష్టం, దరిద్రాలన్నీ పుట్టింటికి అనమాట. అత్తగారింటికి మాత్రం అన్ని అదృష్టాలే కావాలా? ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఫస్ట్ డెలివరీ అయితే గిన పుట్టింటికి పంపించేస్తారు. ఎందుకంటే అక్కడ పోసుకున్న ఖర్చు, అక్కడ పురుడు అక్కడ, బిడ్డ ఇక్కడ. ఏ సూత్రం అది? వాళ్ళు చేస్తారు పుట్టింటోళ్ళకి, అమ్మాళ్ళకి అదేమి పెద్ద కాదు. కానీ సిస్టమ్ ఇక్కడ ఎలా వచ్చేసింది? అమ్మాయి అన్ని తీసుకురావాలి. ఓకే, అమ్మాయి అబ్బాయికి కట్నం ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలి, సైకిల్ కొనాలి, బంగారం వేయాలి, అన్ని అమ్మాయిలే ఇవ్వాలి. బైబిల్లో అబ్బాయి ఇచ్చాడా, అమ్మాయి ఇచ్చిందా? ఇస్సాకు ఇచ్చాడు అమ్మాయికి. రిబ్కాకి ఎలియేజర్ వెళ్ళాడు కదా సంబంధం చూడడానికి. అప్పుడు ఏం చేశాడు? అన్ని బంగారు వస్తువులు, బట్టలు ఇచ్చాడు. ఎలియాజరు అంటే అబ్బాయి తరపునోళ్ళు అమ్మాయి తరపునోళ్ళకి ఏమి ఇచ్చారనమాట? బట్టలు ఇచ్చాడు. రిబ్కా అన్నదమ్ములకి బట్టలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్నకి బట్టలు ఇచ్చాడు. అబ్బాయి ఇవ్వటం ఘనత. అందుకే అల్లుళ్ళు ఓకే, ఎవరిని వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టండి, అది ఘనత. అయ్యా రాజేష్, మీ అత్తమ్మ వాళ్ళకి బట్టలు తీసేయి. అత్తమ్మకి, అత్తయ్య గారు, మామకి తీసుకొని బట్టలు. ఏమైనా ఎక్కడున్నారు అత్తమ్మ? సంవత్సరం మా అల్లుడు మాకు బట్టలు పెడతాడంటే ఆశీర్వాదం. అంటే మనం కొన్నింటిని ఏం చేసేసామంటే కన్నా ఆచారం, అది ఆచారం ఏమైపోయిందంటే క్రిస్టియానిటీలో కూడా వచ్చేసింది. అన్ని ఆచారం క్రిస్టియన్కి వచ్చేసింది. ఇప్పుడు కట్నం తీసుకోవడం అనేది అన్ని ఆచారం. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? క్రైస్తవులో కూడా ఉంది. హాస్టల్లో కూడా కట్నం అడుగుతున్నారు. చర్చోళ్ళు బంగారమే వేసుకోరు, ఈడు వేసుకోరు, ఎక్కడ బంగారం ఎక్కడ వేసుకోరు. ఒకసారి పెళ్లి సంబంధం, పాస్టర్ కొడుకు పెళ్లి సంబంధంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి మీరు ఎంత బంగారం పెట్టారండి అంటే, మీరు బంగారం వేసుకోరు కదా, బంగారం ఎందుకని వాళ్ళు. కానీ ఈయన మాత్రం బంగారం అవుతుంది. అంటే బంగారం వేసుకోకపోయినా బంగారం కావాలి అంటే కట్నం కింద. మన దేశం ఎప్పుడైతే ఈ కట్టాల నుంచి విడుదల పొందుతుందో అప్పుడు బాగుపడుతుంది. అందుకే ఫ్యూచర్లో ఎవరైతే పెళ్లి చేసే తల్లిదండ్రులు కట్నం అడగొద్దారు. మగపిల్లలు ఉన్నారు ఇక్కడ, యోహాన్ నో కన్నా, యోహాన్ మీ కొడుకు పెళ్ళి కట్నం లేకుండా పెళ్లి చేయాలి. మన కొడుకులు ఉంటున్నారు, ఇప్పుడే డిసైడ్ అయిపోయాడు.
విమల్ గారు అంతే, మనం మాదిరి చూపాలి. సలకు నవస్తుంది ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారండి. ఎలాగో కొడుకు పెళ్ళి అవుతుంది కదా, 14 లక్షలు లాగేస్తా. ఈరోజు ఆంధ్రాలో ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటే అందుకు ఈ కూతుర్ని కనడానికి బాధపడతారు. ఎందుకంటే పెళ్లి చేయాలంటే ఆంధ్రాలో కట్నం, అప్పులు చేసి వచ్చో పెళ్లి చేయాలి. పెళ్లి అనేది మన ఇండియాలో ఏమైందంటే పెద్ద భారం అయిపోయింది, చాలా పెద్ద భారం. అదే విదేశాలు అయితే చాలా సింపుల్, కేక్ చిప్స్ మిక్చర్ ఇచ్చి పంపించేస్తారు. మనదైతే భోజనానికే 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. అందులో ఒకటి వాడు గ్రాండ్గా చేశాడు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారా? 5 లక్షల, మనం 8 లక్షలు ఖర్చు అవ్వాలి. కాంపిటీషన్. అందుకే మన ఎకానమీ, మన విషయంలో ఎందుకు పేదరికం అంటే ఇంకే ఎప్పుడు బంగారం కొనడం, బంగారం కొనడంలో కూడా ఎకానమీ డౌన్. సో ఈ పండుగలకు వచ్చేసరికి పేదవాళ్ళందరూ కూడా ఒక పండుగ చేసేసరికి 50,000 దాకా అవుతుంది. ఆ లోన్ అప్పు తీర్చేసరికి మళ్ళీ ఇంకో సంవత్సరం వస్తుంది. క్రిస్మస్కి అప్పు చేశారు, అల్లుళ్ళకి వాళ్ళకి వీళ్ళకి బట్టలు పెట్టాలి, ఉన్నవి పెట్టేసి అమ్మ నాన్నలు పాపం పేదలు అప్పు చేస్తారు. ఆ అప్పు తెచ్చుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తీర్చాలి. ప్రతి నెల 5,000, ఆ 50,000కి ప్రతి నెల 5,000 తీర్చాలి. ఎన్ని నెలలు కట్టాలి? 10 నెలలు కట్టాలి. 10 నెలలు అయిపోయేసరికి మళ్ళీ వచ్చాయి క్రిస్మస్. అందుకే ఏమన్నాడంటే నిష్ప్రయోజనము బలహీనమైనవి. సో కాబట్టి మొదటి శతాబ్దంలో క్రిస్మస్ కి ప్రాధాన్యత లేదు, ఇవ్వలేదు, ఆచరించలేదు, దాని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్, యేసుక్రీస్తు యొక్క మాటను కూడా వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఫాలో చేశారు. యేసు చెప్పిన మాట ఏంటి? మత్తయి సువార్త 15:9. సో పౌలు హెచ్చరికలేమో గలతీ, ఎంత రాసిన రెఫరెన్స్? గలతీ 4వ అధ్యాయం 9 నుంచి 11. గుర్తుండాలి ఇవన్నీ మీకు వచనాలు. నెక్స్ట్, యేసుక్రీస్తు హెచ్చరిక. యేసుక్రీస్తు ఏమని హెచ్చరించాడు? ఈ ప్రజలు మత్తయి 15:9 కదా? ఓకే. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరించటం వలన అది ఏమవుతుందంట? వ్యర్థ ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే అదేంటనమాట? మనం ఎవరో వీడియోలో చూపిస్తా ఉన్నారు. చర్చ్ బిల్డింగ్ ఒకటి ఎలా కట్టారంటే సేమ్ హిందూ దేవాలయం ఎలా ఉంటుందో అలా కట్టారు. గోపురం హిందూ దేవాలయం ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అలా కట్టేసి పైన శిలువ పెట్టారు. ఇప్పుడు హిందువులే దాన్ని హేళన చేస్తారు. అదేంటి చర్చిని దేవాలయాలను కట్టాడు? అది ఒక అపహాస్యం లాగా అయిపోయింది. అంటే ఎవరో మనిషి పద్ధతి అన్నమాట. అలా మనుషుల పద్ధతులు. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ ని యేసుక్రీస్తు ఇంట్రడ్యూస్ చేశారా? మనుషులు ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే మన సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్ అనేవాడు క్రిస్మస్ సెలబ్రేషన్ ఏం చేశాడు? పరిచయం చేశాడు లోకానికి. యేసు ప్రభు పరిచయం చేయలేదు, అపోస్తులు పరిచయం చేయలేదు. క్రిస్మస్ ని పరిచయం చేసినాడు ఎవరు? అందుకే మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరించడం వలన అదేంటంట? మళ్ళీ చదవవచ్చును.
ఈ ప్రజలు ఆ, తమ పెదవులతో నన్ను గణపరచుదురు ఆ, గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఆ, మనుషులు కల్పించిన పద్ధతులు ఆ. దైవోపదేశములని బోధించుచు Hmm. వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. So Jesus warned regarding traditions of men. మనుషుల పద్ధతులను యేసుక్రీస్తు ఏం చేశాడు? హెచ్చరించాడు. మనుషుల పద్ధతుల, ఎందుకంటే మనుషుల పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే అది అప్పుడు క్రిస్మస్ ఆరాధన. రేపు క్రిస్మస్ చేస్తారు, మొత్తం ప్రపంచం అంతా చేస్తారు. అదేంటది? మనుషులు కల్పించింది. మనుషులు కల్పించింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనుషులు కల్పించింది. ప్రతి సంవత్సరం ఎందుకు ఒకే రోజు రాదు గుడ్ ఫ్రైడే? వస్తుందా? ఎవ్రీ ఇయర్ ఒకే మంత్ ఒకే డేట్ వస్తుందా గుడ్ ఫ్రైడే? రాదు. ఇప్పుడు పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 10 అనుకున్నాం. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఎప్పుడు? క్యాలెండర్ ఉందా? ఈ సంవత్సరం ఎప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చిందా? రోజు చూడలేదా క్యాలెండర్? మార్చిలోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో వస్తుంది. అంటే డేట్లు ఏమవుతున్నాయి? మారుతూనే ఉంటాయి. సో మనుషులు కనిపెడుతున్నారు అది. ఇప్పుడు 40 రోజులు అనేది క్యాలిక్యులేషన్ ఉంది కదా, ఆ 40 రోజుల క్యాలిక్యులేషన్ చంద్రుని మీద డిపెండ్ అవుతుంది. లూనార్ క్యాలెండర్ అంటారు. లూనార్ క్యాలెండర్ అంటే డేట్స్ బేస్డ్ ఆన్ ది మూన్. లూనార్ క్యాలెండర్. ఇప్పుడు మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కానీ లేదా సంక్రాంతి కానీ, ఆ తర్వాత ముస్లిం ఫెస్టివల్స్ కొన్ని ఉన్నాయి. ముస్లిం ఫెస్టివల్స్, హిందువులు, ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా లూనార్ క్యాలెండర్ మీద బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. సో కాబట్టి అందుకే 40 days అనేది ఉంది కదా సిస్టమ్. ముస్లిమ్స్ 40 days దేన్ని ఆచరిస్తారు? రంజాన్. రంజాన్ 40 రోజులు. ఓకే. హిందువుల్లో 40 రోజులు ఏది? అయ్యప్ప మాల 40 days. క్రిస్టియన్స్ లెంట్ డేస్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? యేసు ప్రభు ఉపవాసం 40 రోజులు ఉన్నాడు కదా. ఎప్పుడున్నాడు 40 రోజులు? బాప్తిజం పొందిన వెంటనే ఆయన 40 రోజులు ఉపవాసం. కానీ వీళ్ళు ఇప్పుడు లెంట్ డేస్ ఎప్పుడు చేస్తున్నారు? 40 days. సిలువ టైంలో యేసు ప్రభు మరణించక ముందు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఆయన బాప్తిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన సిలువకు ముందు భోంచేశాడు, 3 రోజులు భోంచేశాడు. ఆయన ఎప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? బాప్తిజం పొందిన తర్వాత శోధింపబడుట అరణ్యమునకు పడిపోబడ్డాడు. అక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నాయి. అప్పుడు ఈ లెంట్ డేస్ అనేది యేసు ప్రభు ఆజ్ఞ, మనుషులదా? దుఃఖ దినాలు మనుషులు సృష్టించాడు. ఆ డేట్స్, ఆ తారీఖులు ఇవన్నీ కూడా. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా నన్ను ఆరాధించినట్లయితే అదేమవుతుంది అనమాట? వ్యర్థమైన. ఇప్పుడు చెప్పండి, మనుషులు కల్పించిన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బైబిల్లో ఉన్నాయా? ఆయన జన్మించడం నిజం, ఆయన చనిపోయింది నిజం, ఆయన ఆరోహణమైంది, పునరుద్ధరణై ఆరోహణమైంది నిజం. కానీ ఫలానా రోజు, ఫలానా నెల అనేది మాత్రం. అప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ ఏది చెప్తుందో అది చేయాలి, ఏది చెప్పలేదో అది చేయకూడదు. అవసరం లేదు. చేసినట్లయితే అదేంటన్నమాట? నిష్ప్రయోజనం, బలహీనమైంది, ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, అప్పుడు మన బర్త్డే లెటర్ బ్రదర్, మేము బర్త్డేలు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. నువ్వు బర్త్డే చేసుకున్నా చేసుకోకపోయినా అది నిష్ప్రయోజనమే. కానీ మనం మనుషుల బర్త్డేకి ఒక రీజన్ ఉంది. ఏంటంటే, మనం భూమి మీద జన్మించక ముందు ఎక్కడున్నాం? ఈ భూమి మీద జన్మించక ముందు మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ? అంటే దేవుని దగ్గర ఆల్రెడీ మనం సృష్టించి పరలోకంలో, ఆ తర్వాత అబ్బమ్మని తీసి కడుపులో పెడతాడా? నో. మన ఉనికి తల్లి గర్భంలోనే స్టార్ట్.
మనిషి ఉనికి, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? 2012 మంత్ నవంబర్ 28 నవంబర్ 20 2012లో పుట్టాడు. వీడు ఆ రోజు పుట్టక ముందు ఎక్కడున్నాడు? 9 నెలలు ఉన్నాడు తల్లి గర్భంలో. 9. అంతకంటే ముందు ఎక్కడున్నాడు వీడు? అంతకుముందు ఎక్కడున్నాడు? లేడు. వాని ఎగ్జిస్టెన్సే లేదు, వాని ఉనికే లేదు. ఇప్పుడు యేసు డిసెంబర్ 25 అనుకుందాం. యేసు డిసెంబర్ 25 BC 4 డేట్స్ అంటే BC 4లో యేసు జన్మించాడు. డిసెంబర్ 25 అనుకుందాం. అంతకంటే ముందు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఓకే, మరియమ్మ గర్భంలో 9. అంతకంటే ముందు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఉన్నాడా? ఉన్నాడు. అంతకంటే ముందు ఆయన ఎలా ఉన్నాడు? పరలోకంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ వాక్యము మన మధ్యలో శరీరధారి అయి ప్రత్యక్షమాయే. అంటే ముందు ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ముందున్నవాడే. అందుకే ఆయన అంటాడు మోషే కంటే అబ్రహాం కంటే ముందున్నవాడు. నీకు 40 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నవాడివా, మోషే కంటే ముందున్నవాడివా అన్నాడు. ఎస్, యేసుక్రీస్తు నిత్యుడు. ఆయన ఉనికి మరియమ్మ గర్భంలో అవ్వలేదు. ఆయన ఉనికి భూమి మీద కాదు, ఆయన ముందే నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఉండేవాడు. కానీ మానవుల్ని రక్షించడానికి, మానవుల్ని పాపం నుండి విడుదల చేయడానికి ఆయనకు శరీరం కావాలి. ఆ శరీరం ఎక్కడ? తల్లి గర్భం ద్వారానే శరీరం రావాలి. ఆయన మరియమ్మ గర్భంలో జన్మించి, మనిషి కలయిక ద్వారా యేసు జన్మించకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉన్నవాడు కాబట్టి మనిషి కలయిక ఎలా సాధ్యం కాదు. ఒక పురుషుడు స్త్రీ వివాహంలో జత చేయబడ్డం ద్వారా మనం జన్మిస్తున్నాం. అందుకే మనం పురుష సంతానం. మనం ఎవరో? యేసుక్రీస్తు స్త్రీ సంతానం. యేసుక్రీస్తు ఏం సంతానం అంట? అంటే పురుషుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించబడి ఈ లోకంలోకి జన్మించాడు. ముందు ఉన్నవాడే ఆయన, ముందున్నవాడు. సో ఇప్పుడు యేసు బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏది? భూమి మీద పుట్టిన తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్, లేదా ఇంతకంటే ముందు డేట్ ఆఫ్ బర్త్? ఇంతకంటే ముందు ఉన్నాడు కదా, మరి అప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? యేసుక్రీస్తుకి వయసు లేదు, యేసుకి ఏం లేదు. దెర్ ఇస్ నో ఏజ్. అంటే డిసెంబర్ 25 పడితే యేసుక్రీస్తుకి 22,000 సంవత్సరాలా? యేసుక్రీస్తుకి వయసు లేదా? యెహోదేవునికి వయసు లేదు, పరిశుద్ధాత్మకు వయసు ఉండదు. మనకి వయసు ఉంది, మన మనుషులాగా. అందుకు మన బర్త్డే అంతకంటే ముందు ఉనికి లేదు కాబట్టి, తల్లి గర్భంలోనే ఉనికి కలిగి ఉన్నాడు కాబట్టి బర్త్డే చేయడంలో ఏముందన్నమాట అర్థం. యేసు బర్త్డే చేయడంలో ఆయన ఈ లోకానికి రాకముందే ఉన్నవాడు. అర్థమైందా? మళ్ళీ ఇంకా క్రిస్మస్ చేయాలనిపిస్తుందా? ఎలాగైనా సరే యేసు హ్యాపీ బర్త్డే పాడాలి, అది మన టార్గెట్. ఒక కేక్ తీసుకొచ్చి డిసెంబర్ యేసు ప్రభా నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జీసస్, అదే అన్నమాట. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మిస్తాడో తెలుసా? నిజంగా క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నువ్వు బాప్తిజం పొందినప్పుడు. నువ్వు బాప్తిజం పొందినప్పుడు యేసుక్రీస్తు నీలో ఏమవుతున్నాడు అనమాట? నిన్న 4 బాప్తిజం పొందారు. నిన్న 4 మతిగలి చర్చిలో 3, ఎంఆర్ఎస్ వారి చర్చిలో 1. వాళ్ళకి నేనే వాక్యం చెప్పాను, బాప్తిజం పొందారు. అంటే నిన్న వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభు ఏమయ్యాడు అనమాట. వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభు యొక్క జననం ప్రారంభమైంది. యేసుక్రీస్తును ధరించుకున్నారు. ఒక పాపి మారు మనసు పొంది బాప్తిజం పొందినప్పుడు క్రిస్మస్. అది ఏ నెలైనా పర్లే. నిన్న క్రిస్మస్, పోయిన నెల బాప్తిజం పొందితే, పోయిన నెల 2 బాప్తిజం పొందారు, అప్పుడు క్రిస్మస్. బాప్తిజం పొందినప్పుడు క్రిస్మస్ చేద్దాం.
యాక్చువల్లీ క్రిస్మస్ అంటే. అందుకే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు మనం ఏం చేయకూడదు. ఎప్పుడు చర్చిలోకి వాటిని దైవోపదేశములు అని చెప్పి భావించి యేసుక్రీస్తు జననం గురించి ప్రవచించిన వారు ఎవరెవరు ప్రవచించారు? యెషయా. ఓకే, యాజ్ ప్రొఫెసైజ్డ్ రాసుకోండి. బి అందరు క్రిస్మస్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఈ పాటలు చెప్తున్నాను అనమాట. మళ్ళీ చెప్పేకుండా కదా ఇంకా. అందుకనే పోయినసారి కొన్ని విషయాలు చెప్పాను, ఈసారి కొన్ని కొత్త వచ్చి ఉంటాయి కదా, గుర్తుందో లేదో మరి. పోయినసారి కూడా కరెక్ట్ క్రిస్మస్ టైంలో చెప్తూ ఉంటాను ఈ లెసన్స్. ఈసారి కొత్తగా మేబీ జూలియస్ సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్, అది లాస్ట్ టైం నేను చెప్పలే, సో ఈసారి చెప్పాను. పోయినసారి క్రిస్మస్ ట్రీ సెలబ్రేషన్ ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరం, ఈ శాంటా అనేవాడు ఎలా వచ్చాడు, ఇవన్నీ చెప్పాను. As prophesied. As prophesied, Jesus born. ప్రవచించిన విధంగా ఆయన జన్మించాడు. ఎవరు ప్రవచించాడు? యెషయా. యెషయా ప్రవచించాడు యేసుక్రీస్తు జననం గురించి. ఎక్కడ? 7:14. యెషయా 7:14 దీని నెరవేర్పు మత్తయి 1:18. మత్తయి 1:23 చదువుతాం. 18 నుంచి 23. అలాగే యెషయా 9:6-7. చదవండి. యెషయా 6. 7:7. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడై ఉంటాడు. మీకు పుట్టబోయేటువంటి ఆ శిశువు ద్వారా దేవుడు మీ మధ్యలో ఉంటాడు. తోడై ఉన్నాడంటే ఏంటన్నమాట? మీ మధ్యలో ఉంటాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు యెహోవా దేవుని యొక్క సన్నిధి ప్రజల మధ్య ఎలా ఉండేది? దేవాలయంలో ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీ మధ్యలో ఉంటాడు. అది బ్యూటీ. మీ మధ్యలో దేవుని సన్నిధి ఉంటాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. తర్వాత 7:14 అయిపోయింది కదా. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు. సో ఈ ప్రవచన ప్రకారమే మత్తయి సువార్త 1:18-23 యేసుక్రీస్తుకి ఏ పేరు పెట్టడం జరిగింది చూడండి. సో యేసుక్రీస్తు యొక్క జననం కంప్లీట్ గా ప్రవచనాల మీద ఆధారపడి, ఆయన హఠాత్తుగా జన్మించినప్పుడు కాదు, ప్లాన్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడుతుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు నేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని. సో ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, ప్రవక్త చెప్పినట్లు నెరవేరుతుంది. ఏ ప్రవక్త చెప్పాడు? యెషయా ప్రవక్త. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అది నెరవేరింది అనే విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్తలో గబ్రియేలు దూత చెప్తున్నాడు అనమాట. కన్ఫర్మేషన్, గబ్రియేలు దూత కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7. ఏలైనగా మనకు శిశువు పుట్టెను,
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఉమ్, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇన్ని పేర్లు అంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది యేసుక్రీస్తుని తండ్రి అని పిలుస్తున్నారు ఏంటి అనే మాట ఇక్కడ వాడతారు. ఇది ప్రవచనం. ప్రవచనాన్ని ఎప్పుడు కూడా ఎలా తీసుకోకూడదు? లిటరల్ గా తీసుకోకూడదు. ఇక్కడ నిత్యుడకు తండ్రి అంటే యేసుక్రీస్తు తండ్రి అని కాదు. అంటే తండ్రి యేసుక్రీస్తు. తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? కుమారుడు. మరి కుమారుడు తండ్రి ఎలా అవుతాడు? ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాము విశ్వాసులకు దేవుడు కాదా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. దేవుడు అంటే తండ్రి. అబ్రహాం తండ్రి అంటే ఏంటి? అక్కడ పాయింట్ ఏంటి? అలాంటి విశ్వాసం అబ్రహాంతో స్టార్ట్ అయింది కాబట్టి విశ్వాసం అంటే ఏంటో అబ్రహాము ద్వారా ఏమైంది అనమాట, స్టార్ట్ అయింది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ నేషన్. ఎందుకు? స్వతంత్రం ఆయన గురించి వల్ల వచ్చింది కాబట్టి ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలా విశ్వాసానికి విశ్వాసం అంటే ఏంటో డెఫినేషన్ అబ్రహాం ద్వారా తెలియపరచడం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. అలాగే యోసేపుకి ఫరో తండ్రి అని. యోసేపు ఫరోకు తండ్రి అయి ఉంటాడు. యోసేపు వయసు ఎంత, ఫరో వయసు ఎంత? ఈ యోసేపు ఫరోకి ఏమైనాడు? తండ్రి. నేను ఫరోకి నేను తండ్రిగా ఉంచుతున్నాను. ఏజ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఏంటి దాని అర్థం? యోసేపు ఫరోకు సంబంధించినదంతటి మీద యోసేపు ఏమైనాడు? అధికారి అయినాడు కాబట్టి తండ్రి అనే మాట అక్కడ వాడటం జరిగింది. అలాగే నిత్యుడగు తండ్రి అంటే దాని అర్థం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన నిత్యము ఉండేవాడు. నిత్యత్వానికి తండ్రి. నిత్యత్వమునకు తండ్రి. రేపు మనకు పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. తీర్పు తీర్చేది ఎవరు? యేసుక్రీస్తు. మనకు నిత్య జీవం ఇచ్చేది ఎవరు? కంప్లీట్ గా ఆ బాధ్యతని దేవుడు ఎవరికి అప్పగించాడు అనమాట? యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఇప్పుడు సమాధానకర్త అధిపతి, సమాధానానికి అధిపతి క్రీస్తు. అంటే ఆయన భూమి మీద ఏం సృష్టించబోతున్నాడు? సమాధానం, పీస్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏర్పడిన సమాధానం మామూలు సమాధానం కాదు. లేకపోతే ఎలా ఉంటుంది జనాల్లో? రోమరాజ్యం, క్రైస్తవ్యం వలనే ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఏవేవి? బబులోను సామ్రాజ్యం, మాది పార్శికుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమ సామ్రాజ్యం. సో రోమ సామ్రాజ్యం అంతమవడానికి కారణం క్రైస్తవ్యం, క్రీస్తు మార్గం, క్రీస్తు వాక్యం. క్రీస్తు ఈ రాజరికం, ప్రపంచాన్ని సంపాదించుకోవాలి, గెలుచుకోవాలనే దానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు ఎండ్ సమాధానం ఏర్పడింది. ఈరోజు లోకం అంతా సమాధానం ఉందంటే దానికి కారణం యేసుక్రీస్తు. అందుకే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి. As prophecies saying కదా. నెక్స్ట్ మీకా కూడా ప్రవచించాడు. ఏమని? 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5:2, 3-5 వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చిండు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. సో నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి? బెత్లెహేములో నుండి. యూదులను ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంట? బెత్లెహేము నుండి వచ్చును. అంటే యేసుక్రీస్తు ఏ ఊళ్ళో జన్మిస్తాడో చెప్పాడు. ఏ ఊళ్ళో జన్మిస్తాడంట? బెత్లెహేములో.
బెత్లెహేములో జన్మించు. ఇక్కడేమో కన్యకకు జన్మించు. ఇక్కడేమో ఆయనకు పేర్లు పెట్టబడి, ఏ పేర్లు ఆయన జన్మించాక ఆయనకి ఏ పేర్లు పెడతారు, ఆయన బెత్లెహేములో జన్మిస్తానని చెప్పడం జరిగింది. 3 నుంచి 5. మీక 5వ అధ్యాయం 3 నుండి 5 అయిపోయిందా? 2 చదివారు, 3 నుంచి 5. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించెను. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. మరి ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. అంటే యుగాంతము వరకు ఆయన బాధ్యత, ఆయన పరిపాలన ఎప్పటి వరకు ఉంటుందన్నమాట? యుగాంతం వరకు. నెక్స్ట్. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతల వరకు ప్రభుడగును, ఆయన సమాధానములకు కారుడగును. రైట్. నెక్స్ట్. సో prophesied, next promised, as promised, ఎవరికి? యోసేపుకి, టు జోసెఫ్, టు మేరీ, మరియకి, యోసేపుకి వాగ్దానం. దానికి మనం చదివాం. యోసేపుకి ఏమో మత్తయి సువార్త 1:18 నుంచి 21 వరకు యోసేపుతో వాగ్దానం కనిపిస్తుంది మనకి. అలాగే మరియతో నేనేమో లూకా 1:26 నుండి 35. అంటే దూత యోసేపుతో మాట్లాడాడు, మరియతోనూ మాట్లాడాడు. యోసేపుకి వాగ్దానం చేశాడు, మరియకి వాగ్దానం. యోసేపుకి ఇక్కడ మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఏమని, నువ్వు ఆమెను విడిచిపెట్టద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఆమె కుమారుని కంటది, ఆయనకు యేసు అని పేరు పెట్టండి, ఇది యెషయా గారు ప్రవచించినట్లుగానే నెరవేరుతుందని యోసేపుకి. లూకా చదవండి. లూకా సువార్తలో గబ్రియేలు దూత మరియతో ఏమని మాట్లాడాడు? 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఓకే. సో ఇక్కడ ఎంత బాగుంది చూడండి. మత్తయిలేమో యేసుక్రీస్తు యోసేపుకు చెప్పిన దూత యోసేపుతో మాట్లాడిందాన్ని రికార్డ్ చేశాడు మత్తయి. లూకా ఏమో మరియతో మాట్లాడిందాన్ని రికార్డ్ చేశాడు. అలాగే నెక్స్ట్, యాజ్ ప్రామిస్డ్, డి యాజ్ ప్రొక్లెయిమ్డ్. యాజ్ ప్రొక్లెయిమ్డ్ అంటే ప్రకటన. ఎవరెవరు ప్రకటించారు? యేసు ప్రభు జన్మం గురించి ఎవరు ప్రకటించారు? దూతలు, బై ఏంజల్స్. తర్వాత లూకా సువార్త, ఏంజల్స్. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 12 రాష్ట్రం. లూకా సువార్త 2:8 నుంచి 12. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పనులో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో ప్రకటన దూతలు ప్రకటిస్తున్నారు. ఎవరికి? కాపర్లకి, గొర్రెల కాపర్లకి దూత వెళ్ళి
మీ కొరకు దావీదు మన రక్షకుడు జన్మించాడు, వెళ్ళి ఆయన్ని కలుసుకోండి, ఆయన చూడండి, ఆయన ఆరాధించండి. ప్రకటన యేసుక్రీస్తు యొక్క జననాన్ని ప్రకటించినవాడు. నెక్స్ట్ సిమియోన్, చూడండి లూకాసు వార్త 2:25-32. సిమియోన్ అని ఒక పెద్ద ఆయన. యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతులను భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచిండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఓకే, సో సిమియోను ప్రకటన కన్నులారా అంటే యేసుని ఆయన తీసుకొచ్చారనమాట. దేవాలయం తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు యేసుక్రీస్తుని పుట్టాక 8వ రోజున సున్నతి చేయించడానికి దేవాలయం తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ సిమియోను ఏం చేస్తాడు అనమాట. సిమియోను ఆ బిడ్డను చూచి యేసును చూచి అప్పగిస్తాడు. నేను విన్నదాన్ని చూచి తిని, రక్షకుడిని చూచి తిని అన్నాడు. అన్నప్పుడు ప్రవక్త అయిన అన్న, ప్రాఫెటెస్ అంటే అప్పుడు స్త్రీలు ప్రవక్తలుగా ఉండేవారు. అందులో అన్న ఏమని ప్రకటించింది చూడండి, 36-35 వచ్చిన లూకా. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. సిమియోను అన్న ఒకేసారి ఏం చేశారన్నమాట, యేసుక్రీస్తుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు ప్రవచిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు జ్ఞానంలో జరిగినటువంటి ఆర్డర్గా తెలుసుకోవాలి. సో యేసుక్రీస్తు జననం నిజమా అబద్ధమా? నిజం, సత్యం. ఎప్పుడు ఎక్కడ జన్మించాడు, ఎలా జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఏ గోత్రంలో జన్మించాడు, ఆయన జననాన్ని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, ఆయన జన్మించిన తర్వాత సిమియోను, దేవదూతలు, అలాగే అన్న ప్రకటించారు ఆయన జననాన్ని గురించి. ఇవన్నీ సత్యమే. కానీ December 25 పుట్టాడు అనేది మాత్రం వాక్యానుసారమైంది, బైబిల్లో మెన్షన్ చేయాలి. కాబట్టి బైబిల్లో మెన్షన్ చేయనప్పుడు మనం దాన్ని ఒక పండగలాగానో ఒక ఆజ్ఞలాగానో దాన్ని ఏం చేయకూడదు అనమాట, ఆచరించాల్సిన అవసరం. అవన్నీ కూడా ఏంటనమాట, మనుషులు కల్పించిన పద్ధతులు నిష్ప్రయోజనం, బలహీనమైంది. వాటిని మనం సంఘంలోకి తీసుకొచ్చి మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా దేవుడిని ఆరాధిస్తే అది ఆ ఆరాధన ఏమవుతుందంట. అందరికీ